స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతి జిల్లా పుత్తూరు శాంతినగర్లో టీడీపీ నేతల దౌర్జన్యానికి దిగారు. శ్మశానం కబ్జాపై టీడీపీ నేత నరేందర్ రెడ్డిని ప్రశ్నించారు శాంతినగర్ ప్రజలు. దీంతో వాళ్ళపై ఎమ్మెల్యే గాలి భాను అనుచరులు దాడికి దిగారు. కర్రలతో కొడుతూ అరాచకం సృష్టించడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. తిరుపతి జిల్లా పుత్తూరు శాంతినగర్లో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. శ్మశానం కబ్జాపై టీడీపీ నేత నరేందర్ రెడ్డిని ప్రశ్నించారు శాంతినగర్ ప్రజలు. దీంతో వాళ్ళపై ఎమ్మెల్యే గాలి భాను అనుచరులు దాడికి దిగారు. కర్రలతో కొడుతూ అరాచకం సృష్టించడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. ఈ దాడికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ప్రధానంగా తమపై దాడి చేసిన వారికి సంబంధించి చిత్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా తమకు న్యాయం జరగలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గాలి భాను ప్రకాష్ కు సంబంధించినటువంటి అనుచరులు యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి కోర్టు పైన నాయకుల పైన దాడి చేయడంతో వారంతా కూడా ఆ పోలీస్ స్టేషన్ వెళ్లడం జరిగింది. వారంతా కూడా సమాయత్తం అవుతూ ఉన్నారు. థ్యాంక్ యూ మూర్తి.